సియాటల్ వంటలు. నమస్కారం, సియాటల్ గుమగుమలకు స్వాగతం. ఈ రోజు మనం చేయబోయే వంటకం రైల్ పలారం. ఇది చాలా ట్రెడిషనల్ వంట. అమ్మమ్మలు నానమ్మల నాటి కాలం నాటి వంటకం. ఈ మధ్య కాలంలో ఇది కనుమరుగైపోయింది. మన బిజీ లైఫ్ షెడ్యూల్లో ఇంత పురాతన వంట చేయడం అందరికీ కుదరటం లేదు. సో మనం సియాటల్ గుమగుమలో ఇది ఒకసారి చేసి చూద్దాం. దీన్ని సరదాగా మేము చిన్నప్పుడు ట్రైన్ టిఫిన్ అనేవాళ్ళం. రైల్ పలారం చేయడానికి కావలసిన పదార్థాలు: వరిపిండి, పెసరపప్పు, ఆనియన్స్, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పోపు దినుసులు కావలసిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు. ఇది పచ్చికారం, నేను ఉప్పు వేయకుండా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిరపాయలు గ్రైండ్ చేసి పెట్టింది. ఉప్పు, నూనె, కరివేపాకు. రైల్ పలారం చేయడానికి ముందుగా బియ్య పిండిని ఉప్పుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని, 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ వాటర్, దాంట్లో కొద్దిగా 1 టీ స్పూన్ ఆయిల్, పిండికి కావలసినంత ఉప్పు 1 స్పూన్ అయితే సరిపోతుంది. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం బియ్య పిండిని దాంట్లో కలుపుదాం. ఈ బాయిల్ అవడం సరిపోతుందా? నీళ్లు మరిగేటప్పుడు ఈ పిండిని దీంట్లో వేసుకొని జస్ట్ ఒక్క ఉడికే వరకు ఉండాలి. సో ఈ బియ్య పిండి ఉప్పాము. కొంచెం మరీ చల్లగా అయిపోకూడదు, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఇంకొక బౌల్లో వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ డ్రై అయిపోయింది అనిపిస్తే కొంచెం వామ్ వాటర్ తీసుకొని మధ్య మధ్యలో ఇలా చల్లుతూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. టీ స్పూన్ ఆయిల్ వేసి చాలా మెత్తగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకోవాలి. సో వరిపిండి వేడిగా ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి. మరి మీకు వేడి తగులుతుందంటే కొంచెం పక్కన చల్లనీళ్ళతోని చేసుకోవచ్చు. మరి డ్రై అయిపోయిందంటే కొంచెం వామ్ వాటర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అదన్నా? సో మనం ఇది కలుపుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చిన్న చిన్న స్ప్రింగ్స్ లాగా చేసుకొని బాల్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు నేనా ట్రైన్ టిఫిన్ చేస్తున్నా. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నీకు వచ్చు కదా, నువ్వు క్లేతో ఎలా ఆడుకుంటావో మనం దీంతో కూడా అలాగే చిన్న చిన్న బాల్స్ చేయాలి మనం ట్రైన్ టిఫిన్. హెల్ప్ చేస్తావా నువ్వు కూడా? ఓకేనా? నీ క్రాఫ్ట్ వర్క్ అంటే ఇష్టం కదా, సో నేను నీకు కొంచెం చిన్న చిన్న స్ట్రింగ్స్ చేసిస్తా, చిన్న బాల్స్ చేసిన. ఓకే, నేను నీకు చూపించాలి ఒకటి బాల్. ఇది ఇట్లా ఇట్లా రౌండ్స్ చెయ్యి మంచిగా. నువ్వు క్లేతో చేస్తావు కదా, గణేశాకి లడ్డూలు చేసినావు కదా మొన్న. పిల్లలకి ఎప్పుడైనా పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే చాలా నచ్చుతుంది. సో మనం పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు ఈ టిఫిన్లో. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏం టిఫిన్. సో మనం అప్పుడు పాతకాలం నాటి ముచ్చట్లన్నీ చెప్పొచ్చు వాళ్ళకి. మనం బియ్యపిండి ఉప్పుకునేటప్పుడే పక్కన ఈ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో 1 గ్లాస్ బియ్యపిండికి 1/2 కప్పు పెసరపప్పు. సో దాన్ని వాటర్లో నానబెట్టేసి ఈ పప్పుని కూడా ఆ రైల్ పలారం బాల్స్తో మనము ఆవిరికి ఉడికించాలి. సో ఈ పెసరపప్పు ఎలా ఉడికించాలంటే ఈ వాటర్ అన్ని తీసేసి తడిగా ఉండేటట్టు చూసుకోవాలి. కుడుములు పెసరపప్పు 2 ఆవిరికి ఉడికించుకోవాలి. సో ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న పెసరపప్పులో నుంచి వాటర్ అన్ని తీసేసి కొంచెం తడిగా ఉండేటట్టు చూసుకొని దీని లోపల ఇది పెట్టేసి గిన్నె పెట్టేసి పైనుంచి ఈ కుడుములు పెట్టేసి మూత పెట్టేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత మనకు 2 ఉడికిపోతాయి.
10 minutes అయింది. సో ఒకసారి తీసి చూద్దాము. ఇప్పుడు ముడికాయలు చూద్దాము. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇంకొక 2-3 నిమిషాలు. మీకు ఇలా ప్రెస్ చేస్తే అంటుకుంటుంటే మళ్ళీ ఒక 2-3 minutes పెట్టుకోవాలి, లేకపోతే టూత్ పిక్ తోనైనా పెట్టి చూసుకోవచ్చు. సో ఇంకొక 2 నిమిషాలు అవ్వాలి. ఇది 15 నిమిషాలు అయిపోయింది ఇప్పుడు. సో చూద్దాం ఒకసారి. యా, అంటుకోవట్లేదు. ఇప్పుడు ఒకసారి పెసరపప్పు కూడా ఉడికిందేమో చూద్దాము. యా, పెసరపప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో మీకు ఇవి 2 సపరేట్గా కావాలంటే కూడా మీరు ఇడ్లీ పాత్రలు కూడా స్టీమ్ చేసుకోవచ్చు. బట్ ఇలా చేస్తే ఏంటంటే 2 ఒకేసారి అయిపోతాయి. చల్లారిన పెసరపప్పుని మనం గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకున్నాము. దాన్ని మనము ఈ బాల్స్లో కలుపుకోవాలి. కొంచెం పచ్చికారం వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు చేతితో కూడా కలుపుకోవచ్చు. ఇది ఇలా కలుపుకొని మనం అక్కడ పక్కన స్టవ్ పైన పానీలో తాలింపు చేసుకుందాం. సో ఇప్పుడు తాలింపు చేసుకుందాం. ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు, నేను కొంచెం పోపు ప్రియులము, సో పోపు ఎక్కువనే వేసుకుంటాం మేము. కరివేపాకు, ఉల్లిపాయ. ఒక 1 గ్లాస్ పిండికి మనకు 3/4 to 1 ఉల్లిపాయ పడుతుంది. ఎంత పోతుంటే అంత బాగుంటుంది. అన్ని ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో ఆనియన్ మగ్గిందో లేదో, సో ఇంకా కొద్దిగా ఆనియన్ మగ్గాలి, దగ్గరికి అవ్వాలి కొద్దిగా. తర్వాత మనం బాల్స్ అన్ని దాంట్లో వేయచ్చు. ఇంకా సో ఆనియన్స్ మగ్గాయి. సో ఒక 5 to 6 minutes అయింది ఈ ఆనియన్స్ మగ్గడానికి. సో మగ్గాక మనము ఇందాక కలుపుకున్న ఈ బాల్స్, పెసరపప్పు 2 మిక్స్ చేసాం కదా, అవి దీంట్లో వేసేద్దాం. నేను ఇంకా కాస్త పెసరపప్పుని పక్కన ఉంచుకున్నాను. దాన్ని కొంచెం దీంట్లో వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 3 to 4 minutes ఇవన్నీ వేడెక్కనిచ్చేసి పైనుంచి మనము కొరియండర్, ఇంకా కొత్తిమీర, ఇంకా పచ్చి కొబ్బరి గార్నిషింగ్ చేసుకొని దించేసుకోవడమే. సో ఇది ఒక 3-4 minutes మనం ఇలా వేడి చేసుకోవాలి. సో మనం ఇది కలుపుతూ ఒక 2 minutes కలుపుతాం కదా వేడెక్కించే వరకు. మీకు ఒక చిన్న సరదా అయిన స్టోరీ చెప్తాను దీని గురించి. నాకు మా మమ్మీ చెప్పారు. సో దీనికి ట్రైన్ టిఫిన్ రైల్ పలారం అని ఎందుకు పేరు వచ్చిందంటే, చిన్నప్పుడు అది పాతకాలంలో అందరూ జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు అందరూ ఒకే దగ్గర కూర్చొని లైన్గా అందరు కొంచెం పిండి ముద్ద తీసుకొని ఎవరు బాల్స్ వాళ్ళు చేసుకునేవాళ్ళు, లైన్గా కూర్చునేవాళ్ళు. అలా లైన్గా కూర్చునేదాన్ని వాళ్ళు ట్రైన్ అనేవాళ్ళు. సో రైలు బండిలో కూర్చున్నట్టు స్ట్రైట్గా కూర్చున్నారు అందరు అని చెప్పి అట్లా ట్రైన్ టిఫిన్ రైలు పలారం అని పేరు వచ్చింది దీనికి. ఇది 2-3 నిమిషాలు అయింది. ఇది అయిపోయింది. సో అయిపోయాక స్టవ్ ఆపేసి ఈ పచ్చి కొబ్బరిని దీంట్లో వేసి కలుపుకోవాలి. మన పాతకాలం వంట రైలు పలారం రెడీ. రుచి చూసేద్దామా? చూడడానికి బాగా కనిపిస్తుంది. కొబ్బరి, అది కొత్తిమీర, చాలా బాగుంది అన్న గారు. యాక్చువల్గా అన్ని కొంచెం స్పైసీగా తగ్గుతుంది. కొబ్బరి, పెసరపప్పు చాలా కమ్మగా ఉంది నిజంగా. ఆ పెసరపప్పు రుచికి అంత కమ్మగా ఉంది. ఉల్లిపాయలు అంతా చాలా బాగుంది. వేడిగా తింటే